తమకు చెందిన ఆస్తిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని అనంతపురం జిల్లాలోని సాయినగర్ 6వ క్రాస్కు చెందిన దంపతులు సుమయ్య షరీఫ్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేవని స్పష్టం చేశారు. తమను ఎవరూ బలవంతం చేయలేదని తెలిపారు. దయచేసి రాజకీయాల్లోకి దీన్ని లాగవద్దని వారు కోరారు. ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసేందుకు చూశారని, ఇతర అంశాలను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీని కలిసి దంపతులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. నిన్న జరిగిన విషయానికి డిఎస్పీ గారితో మాట్లాడదామని, డబుల్ రిజిస్ట్రేషన్ అయింది కదా, దాని గురించి కంప్లైంట్ ఇద్దామని వచ్చినాము. దీంట్లో ఇది ఎట్లయిపోయిందంటే, ఊరికే మాకు నిజంగా చెప్తున్నామండి, ఎటువంటి రాజకీయ సపోర్టు లేదు, ఎటువంటి ప్రోత్సాహం లేదు, ఎటువంటి బలవంతం అయితే లేదు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి దీనికి రాజకీయంలోకి లాగద్దండి. మేము ఇదే కోరుకుంటున్నాం. మా ఆవేదన ఓన్లీ ఫర్ డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్, ఇదొక్కటే మా ఆవేదన. దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. ఊరికే దీన్ని వేరే వాళ్ళు ఎట్లో స్వీకరించి దీన్ని వేరే రకాలుగా చాలా రకాలుగా దీన్ని బయట తీసేసినారు. బట్ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి, డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి. రాజకీయానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. చేసాము. అయితే మాకు ఈ ప్రాపర్టీ 2-3 months బ్యాక్ డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని మాకు తెలిసింది. దాని మీద మేము కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు డిఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సార్ నీట్గా సజెస్ట్ చేసి దీని గురించి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో దాన్ని బట్టి మేము కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. బట్ ఈ డబుల్ రిజిస్ట్రేషన్ దాని గురించి రాజకీయాలకి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఏ రాజకీయ నాయకులు కానీ మాకు ఎటువంటి ప్రోత్సాహం చేసి ముందరుండి నడిపించడం అదంతా చేయలేదు. ముఖ్యంగా ఇంకొక పేరు మాకు బాగా తెలిసింది ఏమంటే చౌదరి గారని, శ్రీనివాస్ చౌదరి సార్ అని చెప్పి, ఆయన మాకు ముందుండి నడిపించాడు. ఆయన మా కారులో తీసుకెళ్ళాడు, బలవంతంగా తీసుకెళ్ళాడు. ఇదంతా అవాస్తవం అండి. ఎక్కడ కూడా ఎవరు కూడా మాకు బలవంతము చేయలేదు. మేము నా భార్య ఇద్దరు కలిసే వెళ్ళాము, కలిసే మీడియాకి మేము మా విన్నపాన్ని విన్నవించుకున్నాము. అంతే తప్పితే వేరే ఎటువంటి రాజకీయ కక్షలు మాకు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి సంబంధము లేదు. చౌదరి అన్న సార్ గారికి అసలు ఆయనకి మాకు ఎందుకు దీనికి ముడి పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఆయన మాకు చాలా ఫేవర్గానే చెప్పి చేసినారు. కానీ మాకు ఇంకోటి కూడా ఆయన పొగుడుతున్నాడని కాదు, కానీ మాకు వారం 10 రోజుల నుంచి మేము ఆయన్ని చెప్తే మా బ్రదర్ ఇచ్చారనమాట ఆయన నెంబర్. మా బ్రదర్ ఇస్తే కన్నా వారం 10 రోజుల తర్వాత అప్పుడు ఆయన స్పందించారు. స్పందించిన తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందని. సరే నీకు జరిగిన అన్యాయం మీడియాకి చెప్పు అన్నారు. అంత మించి వేరే ఏం లేదండి. మేము వచ్చిన తర్వాత ఆయననే కారులో మాకు తీసుకెళ్లారు. మీడియా ముందర మీరు మీ జరిగిన అన్యాయాన్ని చెప్పండి అన్నారు. మేము చెప్పాం. అంతమించి దీంట్లో ఎటువంటి రాజకీయం లేదండి, ఎటువంటి రాజకీయ ప్రెజరు లేదు. ఇది వాస్తవం అండి. అంటే మీకు ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ నుంచి ఏదో ఫోన్ వస్తాయి, అది నిజమా? కనీసం ఏమనండి? లేదండి, ఎమ్మెల్యే బ్రదర్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన మా రిలేటివ్. ఇది వన్ ఆఫ్ మై రిలేటివ్స్ నుంచి మాకు వచ్చింది తప్పితే కన్నా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మీరు చెప్తున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మా రిలేటివ్ మీకు ఏం జరిగిందని అడిగా మాకు జరిగింది ఇట్లా జరిగింది, డబుల్ రిజిస్ట్రేషన్ అయిందన్న, దీని గురించి మేము ఫైట్ చేస్తున్నాం అని ఆయన మా బ్రదరు, ఆయనకి ఇదే చెప్పామన్నమాట. ఎవ్వరు లేదండి. ఎమ్మెల్యే గారు నుంచి ఎటువంటి లేదు. ఎమ్మెల్యే గారు వాళ్ళ మా బ్రదర్ కూడా చెప్పారు. ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయన కూడా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఎమ్మెల్యే గారు మీకు 100% న్యాయం చేస్తారని ఆయన చెప్పారు. మాకు ఇంకో ఎమ్మెల్యే గారు కూడా సార్ కూడా మీకు ఖచ్చితంగా అన్యాయం చేయడం మేము న్యాయం చేస్తామమ్మా అని అన్ని టీడీపీ వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి చేస్తున్నారు. కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఇందులో ఎటువంటి ఇది లేదండి. ఎవ్వరి బలవంతం కూడా లేదు. ఇద్దరు నాయకులు కూడా మాకు చాలా సపోర్ట్ చేసే మాకు ముందుకు తీసుకెళ్తున్నారు సార్. లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ ప్రభుత్వంలో, టీడీ ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయం జరిగింది కదా, దీనికి మేము న్యాయం చేస్తామని చెప్పి ఈ ఇరు వర్గాలు కూడా మాకు చేసిన చిన్న తప్పు వల్ల ఇంత దూరం వచ్చి ఇంతవరకు వచ్చింది సార్. ఒక అధికారి కరెక్ట్ గా పని చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా సార్, ఈ మోసాలు జరిగేది కాదు కదా. అదే ఇంతవరకు దారి తీసి ఇప్పుడు రాజకీయాల వరకు వచ్చింది సార్. సో ప్రతి అధికారి కరెక్ట్ గా ఉంటే ఇంతవరకు రాదు, మోసాలు జరగవని నేను చెప్తున్నాను సార్. ఫస్ట్ మీకే
రిజిస్టర్ చేసినారా ఫస్ట్ ప్రాపర్టీ మాకి రిజిస్ట్రేషన్ 2024 మార్చ్ 26న రిజిస్టర్ అయింది సార్. సెకండ్ ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ అంటే 2025 మే 3rd శివశంకర్, సారీ నేమ్ చెప్పకూడదు, ఆయనకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు సార్. అతను ఏమంటా అంటే తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు 100% లేదండి, అదంతా ఫేక్ అండి. అగ్రిమెంట్ చూపించమనండి సార్. తాకట్టు అని ఏమైనా అగ్రిమెంట్ రాపించుకుంటాం కదా. తాకట్టు అంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాం సార్? ఫుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాము? ఈవెన్ కరెంట్ బిల్స్ 3 మీటర్స్ ఉన్నాయి సార్ నా పేరు మీద, నా హస్బెండ్ పేరు మీద 1 మీటర్ ఉంది సార్. ఇది కూడా చూడండి. ఇది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత తను ప్రదీప్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్స్, అది రెంట్ అగ్రిమెంట్ సార్. ఇది చూడండి మీరే, సారీ డేట్ చూడంండి, అక్టోబర్ 17th సార్. మాకు రిజిస్ట్రేషన్ అయింది మార్చ్లో 2024లో అయితే ఇది సారీ ఇక్కడ ఏదో డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, 2024 అక్టోబర్ 18th. ఈ డేట్ కి వాళ్ళకి ఎట్లా అగ్రిమెంట్ చేసేస్తారు సార్? రెంట్ అగ్రిమెంట్ సార్. ఇది పక్కన రెంట్ వాళ్ళకి ఇట్లాంటి ఇవన్నీ ఫేకే సార్. ఇది కాక మళ్ళీ 2022లో ఈ వెంకటరమణ అనే మనిషి వాళ్ళ సడుగుడు సార్, సొంతం సడుగుడు. అంతా ఈ ఫ్యామిలీ గేమ్ సార్ వీళ్ళు మా మీద ఆడుతాండేది. అప్పుడు తక్కువకి తీసేసుకున్నామని చెప్పి ఇప్పుడు 3 crores ప్రాపర్టీ వాల్యూ అయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా తిరిగి మళ్ళీ మేము దాన్ని పొందాలా అని చెప్పి వెంకటరమణ అనే వ్యక్తికి 2022లోనే నేను 90 lakhs కి అగ్రిమెంట్ చేసి ఇచ్చాను. నేను కొత్తగా ఇది మా మీద మళ్ళీ కేసు వేసినారు సార్. ఇది ఫేక్ అగ్రిమెంట్స్ అన్ని ఇట్లా ఇది ఫేక్ ఇంత ఫేక్ పెట్టుకొని మళ్ళీ మా మీద రివర్స్ గా ఇట్లా మాట్లాడితే ఎంతవరకు సార్ ఇది దౌర్జన్యాన్ని మేము అడ్డుపడాలా సార్ ఇవన్నీ? అందుకే సార్ అధికారులు దీన్ని స్పందించి పై అధికారులకు చేర్చి ఇటువంటి దౌర్జన్యాలు చేయకూడదని ప్రతి అధికారి కరెక్ట్ గా వర్క్ ఉంటే ఇది ఇట్లాంటివి ఏం జరగవని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మాకు కోర్టు నుంచి ఒక ఇది వచ్చింది సార్. మాకు ఈ మంత్ వాయిదా ఉంది. మేము కోర్టు వేసినాం సార్, జరుగుతుంది సార్. అది మేము ఆల్రెడీ బ్యాంక్ లో లోన్ కూడా తీసుకున్నామండి. మేము ఆల్రెడీ బ్యాంక్ లో కూడా లోన్ తీసుకున్నాము. మార్ట్గేజ్ లోన్ ఉన్నదాన్ని వీళ్ళు డబుల్ రిజిస్టర్ చేశారనమాట. మార్ట్గేజ్ లోన్ ఉన్నదాన్ని డబుల్ రిజిస్టర్ చేశారు. ఆ మార్ట్గేజ్ ఇప్పుడు మేము చూపించాం కదా సార్, మార్ట్గేజ్ మేము చూపిస్తున్నాము, వాళ్ళ మార్ట్గేజ్ కూడా చూపించమని చెప్పండి. అంతే, మేము మార్ట్గేజ్ చేసాము. ఇప్పుడు మా మార్ట్గేజ్ బ్యాంక్ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకుంటున్నారు. అంతే సార్, మాకు న్యాయం చేయండి అధికారుల నుంచి, మేము అదే కోరుకుంటున్నాము. రాజకీయ నాయకులకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. దీనికి రాజకీయం చేయొద్దండి. మాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు, ఎటువంటి బలవంతం లేదు. ప్రతి రాజకీయ నేత కూడా మాకు దీని మీద కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు కరెక్ట్ గా మాకు న్యాయం చేయాలని వాళ్ళు ముందుకు వచ్చినారు. దయచేసి దీనిపైన చర్యలు తీసుకుని మాకు న్యాయం జరిగితే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.